నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో లక్ష్మీ పంచమి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఏ రోజున వచ్చింది లక్ష్మీ పంచమి, అలాగే ఈ రోజున ఉపవాసం ఉండాలా, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకి లక్ష్మీ పంచమి అనేది చైత్రమాసంలో శుక్ల పంచమిని లక్ష్మీ పంచమి అంటారు. మనకి నవరాత్రులు మొదలైన 5వ రోజే ఈ పంచమి తిథి అనమాట. మరి ఉగాది పాడ్యమి అంటే ఉగాది రోజు నుంచి కూడా మనకి ఈ లలిత నవరాత్రులు అయితే మొదలవుతాయి కదా. ఆ నవరాత్రులు మొదలైన 5వ రోజే లక్ష్మీ పంచమి కూడా అండి. ఇటు అమ్మవారిని అటు లలిత అమ్మవారిని కూడా పూజించే ఎంతో విశేషమైన రోజు. ఈసారి ఈ లక్ష్మీ పంచమి ఏప్రిల్ 13వ తారీఖు 2024వ సంవత్సరంలో లక్ష్మీ పంచమి శనివారం పూట వచ్చిందండి. ఈ పంచమి తిథి అనేది ఏప్రిల్ 12వ తారీఖు సాయంత్రం 5:10 నుంచి కూడా శుక్రవారం మొదలై ఇవాళ రేపు శనివారం సాయంత్రం 4:15 వరకు కూడా ఈ పంచమి తిథి అనేది ఉందండి. అయితే అమ్మవారిని పూజించే వాళ్ళు ఇంటి ముందు కూడా తప్పనిసరిగా గడపని ఈ విధంగా అమ్మవారి పాదాలను వేసి అలంకరించుకుంటే చాలా చాలా మంచిది. అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఈ లక్ష్మీ పంచమి రోజు కూడా లక్ష్మీదేవిని ఇటు లలిత నవరాత్రులు కాబట్టి లలిత అమ్మవారిని కానీ కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పూజని ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చండి. మరి రేపు ఎంతో విశేషంగా శనివారం పూట కలిసి వచ్చింది కాబట్టి అటు శనివారం అనగానే మనం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ స్వామివారిని అలాగే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని ఈ విధంగా పూలమాలతో అయితే అలంకరించుకున్నానండి. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, మీ దగ్గర ఏ విగ్రహాలు ఉన్నాయి, ఏ పటం ఉంటే అవి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అభిషేకం చేయదలుచుకుంటే ఇటువంటి విగ్రహాలు ఉంటే పెట్టుకోండి. లేదంటే కనుక కాయిన్స్ లాగా ఉంటే కనుక అమ్మవారి కాయిన్స్ మనకి రాగి కానీ వెండి కానీ దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిలో తెచ్చుకొనైనా సరే మనం ఈ పూజను ఏర్పాటు చేసుకోవచ్చు. శనివారం పూట పంచమి కలిసి వచ్చింది కాబట్టి మనము ఈ పిండి దీపాలు అనేవి ఇక్కడ స్వామివారి కోసం వెలిగించుకుంటున్నామండి. ప్రత్యేక దీపారాధన కింద ఈ పిండి దీపాలు కనుక ఈ రోజున వెలిగిస్తే చాలా మంచిది. అయితే ఈ పూజని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవాళ శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో దాటిన తర్వాత కూడా శుక్రవారం మరియు పంచమి కలిసి వచ్చిన విశేషం కాబట్టి మీరు చేయదలుచుకుంటే ఇవాళ సాయంత్రం కూడా చేసుకోవచ్చు. రేపు కుదరని వాళ్ళు లేదంటే కనుక పంచమి తిథి అనేది మనం ఉదయానికి చూసుకుంటూ ఉంటాం. సహజంగా సూర్యోదయం టైంకి ఏ తిథి అయితే ఉంటే ఆ టైంలో మనం ఆ పండుగ చేసుకుంటాం కనుక రేపు శనివారం మరింత విశేషం. రేపు కూడా ఉదయం కూడా చేసుకోవచ్చు. అయితే సాయంత్రం 4:15 లోపల చేసుకోవాలి. అంటే ఇవాళ సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత నుంచి కానీ లేదా రేపు ఉదయం కానీ ఈ పూజను చేసుకోవచ్చు. మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటగా గణపతిని ఆరాధించాలి. ఆ వినాయకుని కూడా పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని స్వామికి మొదటగా పూజ చేసుకొని బెల్లం కానీ పండు కానీ అటుకులు బెల్లం ఇటువంటివి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలండి. ఈ లక్ష్మీ పంచమి అనేది నవరాత్రుల్లో వచ్చే 5వ రోజు, అంటే ఉగాది రోజు నుంచి మొదలుకొని మనకు వచ్చే 5వ రోజు అనమాట. లలితా నవరాత్రులు చేస్తున్న వారైతే గనక ఆ పూజతో పాటు లక్ష్మీ పంచమి అమ్మవారిని కూడా ఈ రోజున పూజించుకోవచ్చు. ఒకవేళ ఇంతవరకు నవరాత్రులు మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కనీసం రేపు ఒక్కరోజు చేసుకున్నా కూడా పంచమి రోజు నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుందండి. అందుకని ఎవ్వరూ కూడా మానకుండా ఇవాళ సాయంత్రం కానీ రేపు కుదరని వాళ్ళైతే ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయమైనా సరే లలిత అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీ పంచమి కాబట్టి ఇటు స్వామివారిని అమ్మవారిని కూడా అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని విగ్రహాలు ఉంటే గనక అభిషేకం చేయదలుచుకుంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం కూడా లక్ష్మీమాత గురించి ఈ లక్ష్మీ పంచమి గురించి ఒక కథ అయితే ఉందండి. ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్ళిపోయిందట. లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలందరూ కూడా సంపదకి దూరమయ్యారు. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు తల్లి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడట. మహాలక్ష్మి కోసం ఆ దేవతలందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మరియు వారిని అనుసరించి ఈ విధంగా పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారట. ఆ తర్వాత ఆ తల్లి లక్ష్మీదేవి ఆ దేవతల పూజలన్నీ కూడా విని తెలుసుకొని మళ్ళీ అమ్మవారు జన్మించిందట. ఆ తర్వాతే శ్రీహరి విష్ణువుని వివాహం చేసుకుంది. మళ్ళీ అమ్మవారు అలా ఉద్భవించింది కాబట్టి మళ్ళీ సంపదకి లక్ష్మీదేవి తిరిగి వచ్చింది కాబట్టి సంపద అంతా కూడా దేవతలకు వచ్చిందట. ఇదంతా జరిగింది ఈ చైత్రమాసం శుక్లపక్ష 5వ తిథి, అంటే ఈ రోజే పంచమి. అందుకని ఈ రోజున లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. అందుకనే ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే కనుక ఈ రోజున చాలా మంచిది. ఉపవాసంతో పూజ చేసిన వాళ్ళకి చాలా చాలా మంచిదటండి. అందులో శనివారం
కలిసి వచ్చింది కాబట్టి స్వామివారికి కర్పూరం అంటే చాలా ప్రీతి. మీరు ఇక్కడ నేను మామూలుగా కర్పూరం బిళ్ళలు చూపిస్తున్నానండి. ప్రస్తుతం నా దగ్గర అవే ఉన్నాయి. మీకు ఉంటే కనుక పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోండి, లేదంటే కనుక ముద్ద కర్పూరమైనా ఓకే. అప్పుడు అవి రెండు లేకపోతే కనుక ఈ మామూలు కర్పూరమైనా వాడచ్చు. ముందుగా స్వామివారికి పచ్చ కర్పూరం అనేది మనం అన్నింటిలో వాడుతూ ఉంటాం కాబట్టి ఆ పచ్చ కర్పూరాన్ని తెచ్చుకొని స్వామివారి గోవింద నామాలు కానీ స్వామివారి అష్టోత్తరాలు కానీ చదువుతున్నప్పుడు కొంచెం కొంచెంగా స్వామివారి ముందు ఈ కర్పూరాన్ని సమర్పిస్తూ ఉండండి. చాలా చాలా ఇష్టం అండి స్వామివారికి కర్పూరం. మరి స్వామిని పూజిస్తే ఆ తల్లికి కూడా ఇష్టం కాబట్టి పంచమి రోజు ప్రత్యేకంగా ఈ విధంగా పూజ చేసుకుంటే ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా ధర్మబద్ధమైన న్యాయమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా అమ్మవారు తీరుస్తుందిట. మీరు ఎంత కర్పూరం తెచ్చుకుంటే మీరు వేయగలిగితే అంత కర్పూరం కూడా ఈ విధంగా స్వామివారి నామాలు చదువుతూ కూడా ఆ ప్లేట్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఉండండి. గోవింద నామాలు చదువుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా శ్రీ సూక్తం చదవాలట. శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం చదివితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని చెప్తారు. అమ్మవారికి ఇష్టమైన తిథి, అమ్మవారు మళ్ళీ ఉద్భవించిన తిథి కాబట్టి ఆ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులు మీ దగ్గర పసుపు కొమ్ములు ఉన్నా, చిట్టి గాజులున్నా, లేదా గోమతి చక్రాలు ఇటువంటివి ఏవి ఉన్నా సరే అటువంటి వాటిలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఈరోజు కుదిరిన వాళ్ళు ఈ విధంగా కలువ పూలు అమ్మవారికి సమర్పిస్తే ఇష్టం. అలాగే తామర ఒత్తులు ఉంటే కనుక వాటిలతో దీపారాధన చేసినా కూడా అమ్మవారు చాలా ప్రీతి చెందుతారట. ఈ విధంగా ఎర్రటి పూలతో కానీ ఎర్రటి అక్షింతలతో కానీ అమ్మవారిని పూజించుకోవాలి. శ్రీ సూక్తం, మహాలక్ష్మాష్టకం, కనకదార స్తోత్రం ఇవి చదివితే చాలా ఇష్టం. ఒకవేళ లలిత అమ్మవారికి మీరు పూజ చేయదలుచుకుంటే కనుక ఈ నవరాత్రుల్లో ఈ ఒక్కరోజు చేసిన నవరాత్రుల పూజా ఫలితం రావాలి అని అంటే ఈ పంచమ రోజు లలిత అమ్మవారికి అభిషేకం చేసి మీరు పూజ చేసుకుంటే గనక లలితా సహస్రనామం, మణిద్వీప వర్ణన, అలాగే ఖడ్గమాల స్తోత్రం ఇటువంటివి చదువుకున్నా కూడా నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుంది. ఒకవేళ అలా కుదిరిన వాళ్ళు చివరి రోజున నవమి రోజున చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని ఈరోజు పాలకు సంబంధించిన పదార్థాలు కానీ పండ్లు కానీ మీ దగ్గర ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి ఈ కర్పూరాన్ని ఏం చేయాలి అని అంటే ఈ పూజ అయిన రోజు అలానే ఉంచేసి సాయంత్రం మళ్ళీ మీరు స్వామికి దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఆ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ కర్పూరంతో అక్కడే స్వామి వాళ్ళకి అమ్మవారికి మనం హారతి అనేది ఇవ్వవచ్చు. లేదంటే కనుక ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి మీరు వెలిగించే వెసులుబాటు అంటే హారతి ఇచ్చే వెసులుబాటు ఉంటే కనుక ఆ దేవాలయంలో ఇవ్వచ్చు. లేదా దేవాలయం దగ్గర చెట్టు దగ్గర కూడా మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాం కదా, రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట అక్కడ మనం హారతి అనేది ఇవ్వచ్చు. దైవ దర్శనానికి వెళ్ళడానికి కుదరలేదు అనుకున్నప్పుడు సాయంత్రం ఇంట్లో మరొకసారి దీపారాధన చేసి ఈ కర్పూరాన్ని అక్కడే స్వామివారి ముందే హారతి అనేది ఇచ్చేయండి. ఈ విధంగా స్వామివారిని ప్రత్యేకంగా అమ్మవారిని లక్ష్మీ పంచమి రోజు ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా సులువుగానే చూపించానండి. ఎందుకంటే పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం, శ్రీ సూక్తం, అలాగే మహాలక్ష్మాష్టకం కానీ కనకదార స్తోత్రం ఇటువంటివి చదువుకున్నా సరిపోతుంది. సులువుగా చూపిస్తేనే అందరూ చేయగలరు కాబట్టి ఈ పంచమి అనేది చాలా మంచి తిథి కదా, అందరూ చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. మరొకసారి టైమింగ్స్ చెప్తున్నాను. ఇవాళ సాయంత్రం శుక్రవారం సాయంత్రం 5:10 నుంచి శనివారం సాయంత్రం 4:15 వరకు తిథి ఉంది కాబట్టి ఇవాళ సాయంత్రం చేసుకోవచ్చు. పంచమి తిథి ఎంటర్ అయిపోతుంది కాబట్టి సంధ్యా సమయం దాటిన తర్వాత, లేదా మీరు రేపు ఉదయమైనా చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళైతే శనివారం కదిలించకుండా ఆదివారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి పండిత నైవేద్యం పెట్టి అప్పుడు కదిలించి అమ్మవారిని తీసేయండి. కుంకుమ పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. మంగళకరమైన వస్తువులతో చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకుంటే ఆ కుంకాన్ని ప్రతిరోజు కూడా నుదుటను ధరిస్తే చాలా చాలా మంచిది. ఇదండి లక్ష్మీ పంచమి రోజు చాలా సులువుగా అమ్మవారిని స్వామివారిని ఆరాధించే పద్ధతి. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.